హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ముందు రోజు పూజ చేసినయన్నీ తీసేసి, ఇంకా తర్వాత పూజా సామాగ్రి అంతా క్లీన్ చేశానండి. అది వీడియో చేశాను నేను. పెద్ద వీడియో చేశానండి వ్లాగు. అది చూడండి. ఇలా నేను అన్నీ తోముకొనొచ్చి, బొట్లు పెట్టుకొని, చక్కగా స్వామివారికి దీపం పెట్టుకొని, అభిషేకం చేసుకున్నా అండి. దీపారాధన చేసుకొని, స్వామివారి అభిషేకం కాసేంత మీకు పెట్టానండి ఈరోజు. ఈ స్వామివారిని ఎక్కడ తీసుకున్నారనేసి ఊరికే నాకు కామెంట్‌లో వస్తున్నాయండి. ఈ స్వామివారిని నేను తీసుకున్నానండి. 5, 6 సంవత్సరాల క్రితమేమో తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 1100కేమో తీసుకున్నా అండి. తిరుపతిలో తీసుకున్నానండి. కాంప్లెక్స్‌లో తీసుకున్నాను అక్కడ. మళ్ళీ నేను మొన్న తిరుపతెళ్ళినప్పుడు చూసానండి. ఆ షాపు కొంచెం రెనోవేట్ చేసినట్టుగా మొత్తం వేరేలాగా ఉందండి. కానీ ఇంకా ఆ షాపా? లేదా? అని గుర్తుపడటానికి చాలా టైం పట్టిందండి నాకు. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు గట్టిగా చూసి దాని అడ్రెస్ ఏంటో మీకు పెడతానండి. మేము చూసి దాని అడ్రెస్ కూడా పెట్టామండి. అందులో తిరుపతి వీడియోస్‌లో పెట్టాను నేను. చూడండి మీరు ఆ తిరుపతి వీడియోలో ఉంటది. కాంప్లెక్స్‌లో వెళ్లి వెతికి అందరూ అడుగుతున్నారండి. దీని గురించే అడుగుతారు. నాకెక్కువ కామెంట్స్ స్వామివారిని ఎక్కడ తీసుకున్నారనే కామెంటే వస్తదండి. తిరుపతిలోనే తీసుకున్నానండి. అది తీసుకున్న వేళ విశేషం ఏంటో కానీ ఆయన వెలిగిపోతూ ఉంటాడండి ఆనందంగా ఇలాగా మా ఇంట్లో. అదే చాలండి. ఏమిచ్చినా, ఏవేమి ఇవ్వకపోయినా సరేనండి. నేను ఆయన చాకిరీ చేసుకుంటూ ఉండిపోతే నాకంతే చాలండి. నా పూజని ఆయన ఎలా తీసుకుంటాడో ఏంటో నాకే తెలుసండి. అది నా మనసుకే తెలుసు. కానీ ఆ స్వామివారు ఎప్పుడూ మా మందిరంలో కళకళలాడుతూ ఉండాలండి. దీపాల మధ్య చక్కగా నాకంతటి ఓపికనివ్వాలండి. ప్రతిరోజు చేసుకునే ఓపికనైతే ఆ స్వామివారు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా ఈ వీడియోస్ చూస్తారు. మీకు నచ్చుతాయి. స్వామివారిని చూస్తారని నేను పాదాలు ముయ్యనండి ఎక్కువ. పాదాలు ముయ్యకుండా ఉంచుతానండి. ఎందుకంటే స్వామివారి పాదాలే కదండీ మనం దర్శించుకుంటాం. అలా ఎవరైనా చూస్తే స్వామివారి పాదాలు చూస్తారని అవి ముయ్యబుద్ధి కాదండి. కానీ అలంకారం చేసేటప్పుడు అప్పుడప్పుడు పోతాయండి. ఈరోజు ఈ పువ్వులు దగ్గర దగ్గర అందరూ మా వీడియోస్ చూస్తారు కదండీ! చూసినప్పుడు మా వాడి ఫ్రెండ్స్ ఉంటారు కదండీ! వాళ్ళు ఇంకా "పువ్వులున్నాయిరా తీసుకెళ్ళు" అనని చెప్పి ఇస్తూ ఉంటారండి. నిజంగా చెప్తున్నానండి. నాకు పువ్వులిచ్చిన వాళ్ళ ఇల్లు చల్లగా ఉండాలి. నా ఇల్లు కూడా బావుండాలి. చూసిన మీకు కూడా ఆనందం కలగాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా తప్పులుంటే సర్దుకోండి. థాంక్ యూ.